హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త ఏంటంటే హీరో సల్మాన్ ఖాన్పై కాల్పులు అండి. సో పరిస్థితి విషయము మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సో షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్టయితే ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం పైన అయితే కాల్పులు జరిగిన కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయండి. సల్మాన్ ఖాన్ ప్రతి కదలిక పైన కూడా నిఘా ఉంచేందుకు సంపత్ నెహ్రూ అనే వ్యక్తికి గ్యాంగ్ నియమించింది. సో కాల్పుల కొద్ది రోజుల క్రితమే సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్కు కొద్ది దూరంలో సంపత్ అద్దెకు ఫ్లాట్ తీసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఇంటిపై నిఘా ఉంచేందుకు లారెన్స్ గ్యాంగ్ మోహరించిన ఈ సంపత్ నెహ్రూ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. సల్మాన్ నివాసంపై జరిపిన కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బిస్టో అలాగే ప్రధాన నిందితులుగా అయితే ఉన్నారు. సో లారెన్స్ బిస్టో ప్రత్యేక అనుచరులలో ఒకరైన సంపత్ నెహ్రూ వాస్తవానికి రాజస్థాన్లోని చెరు జిల్లాలోని రాజ్గఢ్లో కలోడి ప్రాంతానికి చెందినవారు. సో సంపత్ ఒకప్పుడు అథ్లెటిక్స్ కావాలనుకున్నాడు, కానీ తర్వాత నేరాల ఊబిలో పడి గ్యాంగ్స్టర్గా మారాడని చెప్తున్నారు. ఈ సంపత్ పైన 30 పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సమాచారం ప్రకారంగా గ్యాంగ్స్టర్ సంపత్ నెహ్రూ చండీగఢ్ యూనివర్సిటీలో చదువుకునేవాడు. అతను అథ్లెటిక్స్ కావాలనుకున్నాడు. అతను జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని కూడా గెలుచుకొని వచ్చాడు. అయితే 2016 సంవత్సరంలో అతని కారును అతని అనుచరులు దొంగిలించారు. అతని స్నేహితులు ఆ కారును అతని ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సో దొంగతనం ఆరోపణలపై సంపత్ నెహ్రూ కూడా పోలీసులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీని తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. నేర ప్రపంచంలోనే తన ముద్ర వేసుకున్నాడు. సో తనదైన ముద్ర అంటే వేసుకున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ బయట జరిపిన కాల్పుల కేసులో లారెన్స్ బిస్టో, ఆల్మోన్ బిస్టో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటుగా గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా, సంపత్ నెహ్రూ, రాకీ గఠార్ సహా మరో 18కి పైగా నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఇక ఎఫ్ఐఆర్ ప్రకారం సల్మాన్ ఖాన్ ముంబై ఇంటికి కొంత దూరంలో ఉన్న భవనంలో సంపత్ నెహ్రూ అద్దెకుంటున్నాడు. ఈ సమయంలో అతనికి రెక్కీ చేసే బాధ్యత అప్పగించారు. అయితే పోలీసులు తన గురించిన గ్రహించి మరియు పోలీసులు వస్తున్నట్టు గ్రహించిన అతను అక్కడి నుంచి పారిపోయాడండి. సో ఈ విధంగా అయితే ఉంది.